YM6 న్యూస్కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ స్టేట్ వైస్ చైర్మన్ జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరుడు అశోక్ కుమార్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం ఎంతో గొప్ప విషయమని అభివర్ణించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షలకు నిరుడు అశోక్ కుమార్ ముదిరాజ్ సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో విలీనంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి వారం సిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా, మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిసావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కాలిన అడుగుల మాడిన కడుపుల ఆశయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బోర్డు పరిపాలనలో స్థానిక ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ గణేష్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా దీక్షా శిబిరంలో కూర్చొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి గోపాల్, ఈపూరు వినోద్ కుమార్, శాంసన్ రాజు, దుడ్డు సత్యనారాయణ, అన్నానగర్ మురళి, సండ్రపాటి నాగరాజు, దర్గా రవికుమార్, మహేష్ యాదవ్, వినోద్ కుమార్, బచ్చన్ రాజు, బి మహేందర్, పరమేశ్వర్, స్వాతి, నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు దీక్షలో కూర్చొని సంఘీభావం గణేష్ అన్న నిరాహార దీక్షకు తన మద్దతు కూడా ఉంటుందని చెప్పి అన్నగారికి పూలమాల వేసి ఆ చెల్లెను మనమంతా మరొకసారి చప్పట్లతో ఆశీర్వదించాలి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 2వ వార్డు రసూల్పుర అతిపెద్ద స్లమ్ము బస్తీ లాంటి ఎన్నో బస్తీలు అభివృద్ధి చెందుటకు ఎంతో ఉపయోగపడుతుందని 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేయడం మా ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు శాంసన్ రాజు తెలిపారు. భవిష్యత్తులో విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్కు సంఘీభావం తెలిపి దీక్షలో కంటోన్మెంట్ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ మరో ముందడుగు వేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని దీక్షలు చేస్తున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్కు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు బోయినపల్లి కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, శశికుమార్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమైతే స్థానిక ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.